హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉసిరికాయ రైస్ అండి. ఉసిరికాయ రైస్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఉసిరికాయలో ఏ విటమిన్ ఉంటుంది, అవి తినడం వల్ల ఉపయోగాలు ఏమున్నాయో తెలుసుకుందామా మరి. అలాగే ఉసిరికాయ రైస్ ఎలా చేయాలనో చూస్తూ ఉసిరికాయ గురించి ఏ విటమిన్ ఉంటుందో తెలుసుకుంటూ రండి. మరి లేట్ ఎందుకు, రండి. ఉసిరికాయలు కొన్ని తీసుకోండి. వాటిని గీరలు ఉంటాయి కదా, లైన్స్ ఉంటాయి కదా, చుట్టూ లైన్స్ ఒక 5 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ అంపడే కొయ్యాలండి. ఎందుకంటే కరెక్ట్గా ఉప్పు అనేది వస్తుంది. లేకుంటే చేతులు దగ్గర ఈ కోసుకోవడం అలా కత్తి ఉంటుందండి. చిన్నగా ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత అందులోకి కారం సరిపడా మిర్చి, గ్రీన్ చిల్లీ తీసుకొని, తర్వాత వెల్లుల్లి ఒకటి తీసుకొని ఉచ్చి పచ్చిగా ఒలుసుకోవాలి. మొత్తం పొట్టు తీయకుండా కొంచెం మాత్రమే తీసి ఒలుసుకోవాలి. తర్వాత కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పొట్టిమిరపకాయ ఇవన్నీ వేసుకొని బాగా దోరగా వేయించుకున్న తర్వాత మనం వేయాలి. ఇవి వేగేలోపు విటమిన్ సి అనేది ఉసిరిలో పుష్కలంగా ఉంటుంది. ఈ సి విటమిన్ మన బాడీలో ఎంతగా ఉపయోగపడుతుందంటే, మనకి ఏదన్నా గాయాలు అట్లా అయినప్పుడు తొందరగా మానిపోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదండి, ఈ మనకు బోన్స్ అనేటి వంపులుగా తిరగడం కూడా ఉపయోగపడుతుంది. వంపులుగా తిరగకుండా బాగా ఉండేట్టుగా, స్ట్రాంగ్గా ఉండేట్టుగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత అవి వేసి వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత పసుపు కూడా వేసేయాలండి. వేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న, నేనైతే దంచానండి, టేస్ట్ బాగుంటుందని. మీరు కూడా దంచితే దంచండి, లేకుంటే మిక్సీ పట్టండి. ఇలా ఎందుకంటే లాస్ట్లో వేసింది ఉసిరి పొడి, అది కొంచెము ఎక్కువ సేపు ఉడికితే అందులో విటమిన్ కోల్పోతుంది. అందుకని లాస్ట్లో వేసాను. ఒక 2 సెకండ్స్ వరకే వేసాను. ఇలా కొంచెం కొంచెం వేసుకొని బాగా రైస్లో కలబోసుకొని, ఇలా చూడండి పొగలు పొగలుగా ఎలా వస్తుందో రైస్, చూడండి ఎలా ఉందో. బాగా కలుపుకొని అందులో కొంచెం ఒక చిన్న నిమ్మకాయని కూడా యాడ్ చేయండి. సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోలు మీకోసం